హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ద స్మార్ట్ ఇంగ్లీష్ అకాడమీ. ఎస్, మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత బై అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. అయితే ఆ అన్ని వెర్బ్స్ తర్వాత బై అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించబడదు. కొన్ని వెర్బ్స్ తర్వాత బై కాకుండా అదర్ ప్రిపోజిషన్స్ కూడా ఉపయోగిస్తాం. ఆ అదర్ వర్బ్స్ ఏంటి, వాటి ప్రిపోజిషన్స్ ఏంటి అనేవి మనం ఇప్పుడు నేర్చుకుందాం. నో నో అనేటువంటి వెర్బ్ తర్వాత నోన్ టు అనేటువంటి నోన్ కేఎన్ఓ డబ్ల్యూఎన్ నోన్ టు అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించబడుతుంది. నోన్ టు. నెక్స్ట్ మ్యారీ అనేటువంటి వెర్బ్ తర్వాత మ్యారీడ్ టు, మ్యారీడ్ టు అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించబడుతుంది. నెక్స్ట్ యాస్టానిష్ అనేటువంటి యాస్టానిష్ యాస్టానిష్ అనేటువంటి వెర్బ్ తర్వాత యాస్టానిష్డ్ ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించబడుతుంది. నెక్స్ట్ అమేజ్ అనేటువంటి వెర్బ్ తర్వాత అమేజ్ అనేటువంటి వెర్బ్ తర్వాత అమేజ్డ్ ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించబడుతుంది. నెక్స్ట్ సర్ప్రైజ్ అనేటువంటి వెర్బ్ తర్వాత సర్ప్రైజ్డ్ ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించబడుతుంది. ఓకే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆన్ దీస్ statements and words. Okay, let's see that. I know him. For example, I know him. ఇది యాక్టివ్ స్టేట్మెంట్, అవునా? యాక్టివ్ స్టేట్మెంట్. దీని యొక్క ప్యాసివ్ స్టేట్మెంట్ చూస్తే ఐ నో హిమ్. హీ ఈజ్ known to me. No, V3 form is known to me. చూడండి ఇక్కడ మనకి నోన్ టు మీ. మనకు తెలుసు యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు 5 రూల్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ వన్, ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ హిమ్, ఇది సబ్జెక్ట్కి వస్తే హే అయింది. నెక్స్ట్ ఇక్కడ నో అనేటువంటి సెకండ్ రూల్ వచ్చేసి సూటబుల్ బీ ఫామ్ రాయాలి. ఇక్కడ V1 కాబట్టి ఈజ్ ఆర్ ఉపయోగించాం, ఈజ్ ఉపయోగించాం. నెక్స్ట్ థర్డ్ రూల్ వచ్చేసి V3 ఫామ్ ఆఫ్ ద వర్బ్, నోకి V3 ఫామ్ ఈజ్ నోన్. తర్వాత ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము, బై అనేటువంటి ప్రిపోజిషన్. కానీ ఇక్కడ బై అనేది వాడకూడదు, ఎందుకంటే నో అనేది స్టేట్ వర్బ్ కాబట్టి ఇక్కడ టు అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించబడింది, నోన్ టు. నెక్స్ట్ సబ్జెక్ట్ బికమ్ ఆబ్జెక్ట్ ఉంది, ఐ అనేది మీగా మారిపోయింది. అండర్స్టాండ్? నౌ లెట్స్ సీ అనదర్ వర్డ్. ఓకే, మ్యారీడ్. ఓకే, హీ మ్యారీడ్ హర్. సో దీని యొక్క ప్యాసివ్ స్టేట్మెంట్ చూసినట్లయితే షీ వాజ్ మ్యారీడ్ టు హిమ్. She was married to him. Understand? So object, subject, verb, object. Okay, object becomes subject, her changes to she. Next second rule వచ్చేసి suitable be form. ఇక్కడ మ్యారీడ్ అనేది V2 కాబట్టి was గాని were గాని ఉపయోగించాలి. ఇక్కడ was ఉపయోగించాం, సింగులర్ కాబట్టి, she అనేది సింగులర్ కాబట్టి was ఉపయోగించాం. నెక్స్ట్ థర్డ్ రూల్ వచ్చేసి పాస్ట్ పార్టిసిపుల్ V3 ఫామ్ ఆఫ్ ద వర్బ్, మ్యారీడ్ V3 ఫామ్ మ్యారీడ్. నెక్స్ట్ ఫోర్త్ రూల్ వచ్చేసి ప్రిపోజిషన్. ఇక్కడ మ్యారీడ్ అనేటువంటి వెర్బ్ ఉంది కాబట్టి మ్యారీడ్ తర్వాత ఎప్పుడు కూడా టు ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో, కాబట్టి టు. నెక్స్ట్ సబ్జెక్ట్ బికమ్ ఆబ్జెక్ట్, హీ అనేది ఇక్కడ హిమ్ అయిపోయింది. ఓకే, కాబట్టి షీ వాజ్ మ్యారీడ్ టు హిమ్. అండర్స్టాండ్? దట్ ఈస్. నెక్స్ట్ లెట్స్ సీ అనదర్ వర్డ్, యాస్టానిష్డ్ ఎట్. ఓకే, the magician astonished the audience. The magician astonished the audience. దీని యొక్క ప్యాసివ్ స్టేట్మెంట్ చూసినట్లయితే సబ్జెక్ట్ magician, astonished verb to, ఓకే, ఆడియన్స్ ఆబ్జెక్ట్. సో నౌ రూల్ ప్రకారం ఫస్ట్ రూల్ ఏంటి? ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్, ద ఆడియన్స్. ద ఆడియన్స్. సో సెకండ్ రూల్ వచ్చేసి was కదా, బికాస్
astonished V2 కాబట్టి was. Okay, the audience was astonished. Astonished. Okay, astonished at the magician. At the magician. Okay, the audience was astonished at the magician. The magician astonished the audience. The audience was astonished at the magician. Okay, that's next. Amazed at. Okay, amazed at. Let's see the example. Okay, his success amazed his parents. His success amazed his parents. Okay, then ఇక passive statement చూసినట్లయితే his parents were amazed at his success. Okay, his parents object subject అయింది ఇక్కడ. ఓకే, పేరెంట్స్ ప్లూరల్ కాబట్టి వర్. హిస్ పేరెంట్స్ వర్ అమేజ్డ్ ఎట్. అమేజ్డ్ తర్వాత ఎట్ అనేటువంటి ప్రిపోజించబడబడుతుంది కాబట్టి ఎట్ హిస్ సక్సెస్. ఓకే, నౌ లెట్స్ సీ అనదర్ వర్డ్. ఓకే, surprised at. Okay, so okay, his performance surprised his teacher. His performance surprised his teacher. So దీని యొక్క passive statement చూసినట్లయితే, okay, let's see that. ఇది active statement, passive statement. So object becomes subject. His performance subject, surprised V2. Next, his teacher object. So object becomes subject. His teacher. Okay, his teacher. ఇక్కడ V2 కాబట్టి was గాని వర్ గాని ఉపయోగిస్తాం. సింగులర్ కాబట్టి టీచర్ అండ్ సింగులర్ కాబట్టి was. So his teacher was surprised at his performance. Okay, his teacher was surprised at his performance. Understand? నో అనేటువంటి వెర్బ్ తర్వాత అనేది ప్యాసివ్ వాయిస్లో రాసినట్టు నోన్ టు అవుతుంది. ఓకే, మ్యారీ టు అని వస్తుంది. నెక్స్ట్ యాస్టానిష్డ్ ఎట్, అమేజ్డ్ ఎట్. నెక్స్ట్ సర్ప్రైజ్డ్ ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్స్ ఉపయోగించబడుతుంది. ఓకే, ఈ వెర్బ్స్ తర్వాత ఈ పర్టికులర్ ప్రిపోజిషన్స్ వాడబడతాయి. ఓకే, ఐ నో హిమ్, హీ ఈజ్ నోన్ టు మీ. హీ మ్యారీడ్ హర్, షీ వాజ్ మ్యారీడ్ టు హిమ్. Next, the magician astonished the audience. The audience was astonished at the magician. Next, his success amazed his parents. His parents were amazed at his success. Next, his performance surprised his teacher. His teacher was surprised at his performance. Understand? I hope you understand. Thank you.